తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఒక్క సంస్థ మాత్రం సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టబోతుందని తెలిపింది. యాక్సిస్ మై ఇండియా సర్వే విజయ్ పార్టీ సునామీ తథ్యమని జోష్యం చెప్పింది. ఆ సంస్థ అంచనా ప్రకారం టీవీకే 98 నుండి 100, 120 స్థానాలు, డిఎంకే కూటమి 92 నుంచి 110 స్థానాలు, అన్నా డిఎంకే కూటమి 22 నుంచి 30 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక విజయ్ పార్టీకి యువత, పట్టణ ప్రాంత ప్రజలు, మహిళలు పట్టం కట్టారని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. యువతలో 67% పైగా టీవీకే పార్టీకి ఓటేశారని ఆ సంస్థ చెప్తుండడం గమనార్హం. ఇక యాక్సిస్ వెల్లడించిన వివరాల ప్రకారం దళితులు మాత్రం డిఎంకే వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల్లో టీవీకే కంటే డిఎంకే ఓటు బ్యాంక్ మెరుగ్గా ఉంది. మిగతా అన్ని వర్గాలు విజయ్ బలంగా ప్రభావితం చేశారని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. ఆ సర్వే అంచనా నిజమైతే విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. అయితే తుది ఫలితాలు అంచనాలకు దగ్గరగా ఉంటాయా లేదా అనేది మే 4వ తేదీన తేలనుంది. అంతేకాదు, అంచనాలు తారుమారాయే డిఎంకే కూటమి మెజార్టీ మార్కుకు దగ్గరగా ఆగిపోతే విజయ్ మద్దతు కీలకమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే గతంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా సర్వేలు నిజమయ్యాయి. గతంలో 5 సందర్భాలలో మిగతా సంస్థలకు భిన్నంగా దీని అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 359 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వస్తే అదొక సంచలనం కానుంది. ఈ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగానే పోటీ చేసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఎంత మేరకు నిజమవుతాయనేది వేచి చూడాల్సిందే.